ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే మీకు విషయం తెలుసా అండి, ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్లో ఇప్పుడు ఫుల్ స్వింగ్ మోడ్లో కాదు, సైలెంట్ మోడ్లో నడిచేస్తున్నాయండి. అధికారంలో ఉన్నప్పుడు సీనియర్లు సైలెంట్, జూనియర్లు మాత్రం మైకట్టుకుని తెగ రెచ్చిపోయారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు కేసులు చుట్టూ తిరుగుతూ జైలు బెయిలు అంటూ బయటకు రావడం అన్న రూట్లో ఉన్నారు. మరి అంటే అమ్మాయి ఇట్లా జరిగిందని నీకు ఫుల్ హ్యాపీగా ఉంది కదా. మా జగన్ అని ఎంత బాధపడుతున్నాడో తెలుసా. అందుకే అబ్బే అధికారంలో ఉన్నా లేకపోయినా కూసంత ముందు వెనక ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు ఏది పర్మనెంట్ కాదని తెలుసుకోవాలి, లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి నీకేందమ్మాయి, ఒడ్డు నుండి ఎన్నైనా చెప్తావు. పాపం మా అన్న గురించి ఆలోచించావా? మారాలి అబ్బాయి, లేకపోతే ఎప్పటికీ హోదా కోసమే అడుక్కుంటూ ఉండిపోవాలి. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని సెంట్రల్లోని పెద్దోళ్ళు చెప్పేశారు కదా. హోదా కాదబ్బాయి, మీ అన్నకు ప్రతిపక్ష నాయకుడు హోదా. ముందు సైలెంట్గా ఉన్నోళ్ళకు పార్టీ సపోర్ట్ ఉందని తెలిసేలా చెయ్యాలి. అధికారంలో ఉన్నప్పుడు బైక్ కనిపిస్తే చాలు, స్పీచ్ కాదు స్పీడ్ బ్రేక్ లేకుండా దూకుడు చూపించేశారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలోని సీనియర్లు సైలెంట్, జూనియర్లు మాత్రం ఫుల్ వాల్యూమ్తో సౌండ్ చేసేస్తున్నారు. రోజు ఏదో ఒక అనుచిత కామెంట్, ఏదో ఓ వివాదం. ఇవన్నీ అప్పట్లో ధైర్యం, కానీ ఇప్పుడు మాత్రం అది చాలా డేంజర్. అప్పట్లో దూకుడు చూపించిన వారంతా ఇప్పుడు జైలు గేట్ల దగ్గర క్యూ కడుతున్నారు. బెయిల్ వచ్చాక మాత్రం సీను మారుతోంది. మీడియా ముందుకొచ్చి మేం భయపడే టైప్ కాదు, ప్రభుత్వాన్ని వదిలేది లేదు అంటారు. అంతే. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్, మైక్ మ్యూట్, నోటికి ఫుల్ జిప్. ఇది వైఎస్ఆర్సీపీలో కొందరి నేతల సిచ్యువేషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. పేరేమో రిమాండ్ రియాలిటీ షో. మొదటి ఎపిసోడ్లో అరెస్ట్ అయిన వారు మాజీ ఎంపీ నందికం సురేష్. చాలా రోజులు జైల్లోనే ఉన్నారు. బెయిల్ వచ్చాక ఎదురులా గట్టిగా అరవలేదు, ఎందుకంటే పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న బాధే ఆయనకు ఎక్కువైంది. ఇక వల్లభనేని వంశీమోహన్. అప్పట్లో చంద్రబాబు లోకేష్లపై ఫైర్ బ్రాండ్. ఇప్పుడు మాత్రం ఫైర్ లేదు, బ్రాండ్ లేదు, హైదరాబాద్ అడ్రస్ మాత్రమే ఉంది. జైల్లో ఆరోగ్యం పాడైంది, బెయిల్ వచ్చింది, జగన్ని కలిశారు. అందరూ అనుకున్నారు ఇక గన్నవరం రాజకీయ తుఫాన్ మొదలైపోతుంది అని. కానీ తుఫాను సంగతేమో కానీ బయటకొచ్చింది కేవలం పొలిటికల్ సైలెన్స్. కాకని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి అంతే. మీడియా ముందు మాత్రమే హడావిడి, బయట మాత్రం చూసి చూడనట్టు పాలిటిక్స్. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చాక పవర్ఫుల్ డైలాగులేస్తారు. జగన్ కోసమే బ్రతుకుతా అన్నారు. కానీ ఇదే డైలాగ్ గతంలో మిథున్ రెడ్డి కూడా చెప్పారు. బయటకొచ్చాక జగన్ ని కలవలేదు, దూకుడు కూడా కనపడలేదు. మరోవైపు పేర్ని నాని, అంబటి రాంబాబు మాత్రం రెడ్ బుక్ కి భయపడం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని చూపించేస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం క్లియర్ గా చెబుతున్నారు, రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలానే ఉన్నాయి అని. దీంతో వైఎస్ఆర్సీపీలో భయం, జైలు చూసి వచ్చిన వాళ్లేమో మౌనం, ఇంకా వెళ్లాల్సిన వాళ్ళకి టెన్షన్. మొత్తానికి ఇది పోరాట రాజకీయాలు కాదు, ప్యూర్ సైలెన్స్ పాలిటిక్స్.